హే హలో దోస్తులు, ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది నాకు మీషో నుంచి ఆర్డర్స్ వస్తలేవు కదా అని నేను కూడా లైట్ తీసుకున్నా, చెక్ చేస్తే బ్యాక్ నేను చైన్ ఇంకా లంగావోని అయితే ప్యాక్ చేసిన కదా, వాటి మనీ వచ్చిందా లేదా అని చెక్ చేద్దామని చూస్తే ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఈ సారీ అది. వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి, మీకు కావాలంటే చెప్పండి, నేను ఒక వీడియో తీసి పెడతా. లింక్ అని మాత్రం అడగకండి, నేను మీషో ప్రైస్ కంటే తక్కువకే ఇస్తా. ఇంకా మీరు మేడ్చైల్ చుట్టుపక్కల ఉన్నారంటే మీకు ఇంటి దాకా తెచ్చి మీషో లింక్స్ నాకు కూడా ఇవ్వాలనే ఉంది, కానీ ఎక్కడ మళ్ళీ నాకు రాంగ్ ప్రోడక్ట్ వస్తుందని భయానికి నేను ఇస్తలేను. నేను తెచ్చిన దానికి నాకు లాభం రాకపోయినా సరే నేను పెట్టుబడి పెట్టిందన్నా నాకు రావాలి కదా. ఇప్పటికే నేను మీషోలో 10 to 1500 లాస్. ఇంకా అమౌంట్ నాకు 113 రూపీస్ మైనస్ లా చూపిస్తుంది మీషో. ఇప్పుడు ఈ చీర డెలివరీ అయితే ఈ అమౌంట్ లో నాకు కట్ చేసుకొని ఇస్తాడు. ఒకవేళ ఇది కస్టమర్ రిటర్న్ వస్తే ఇంకా నాకు మైనస్ ఇంకా 165 పెరుగుతుంది. ఈ మీషోలో కొంతమంది కస్టమర్స్ లాస్ అవుతున్నారు, అటు చాలా మంది సెల్లర్స్ లాస్ అవుతున్నారు. కొంతమంది కస్టమర్స్ కి ప్రోడక్ట్ రిసీవ్ అయిన తర్వాత అది రాంగ్ ప్రోడక్ట్ వస్తుంది, మళ్ళీ రిటర్న్ కూడా పోతలేదంట, వాళ్ళకి రీఫండ్ కూడా అయితే లేదు. ఇంకా అట్లా లాసే కదా వాళ్ళకి. ఇప్పుడు సెల్లర్స్ విషయానికి వస్తే రివ్యూ చేసిన వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ పంపిస్తారు. రివ్యూ చేసిన వాళ్ళకి మంచి వాళ్ళ కమిషన్ వాళ్ళకు, సెల్లర్స్ కి 165 బొక్క పడుతుంది. ఇటు కస్టమర్ లాస్ అవుతున్నారు, అటు సెల్లర్ లాస్ అవుతున్నారు. మధ్యలో ప్రాఫిట్ ఎవరికి వస్తుందంటే రివ్యూ ఇచ్చే వాళ్ళు. రివ్యూ ఇచ్చిన వాళ్ళే నేను ఏమంటలేను, నేను కూడా రివ్యూ ఇస్తున్నా. ఒక్క రివ్యూ ఇచ్చి 10 మంది కస్టమర్స్ వస్తే ఓకే, 10 మంది రివ్యూ ఇచ్చి ఒక్క కస్టమర్ వస్తే వేస్ట్. మీషోలో సెల్లింగ్ కన్నా రివ్యూస్ ఇవ్వడం బెటర్, మీరు అది స్టార్ట్ చేయండి.